డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో రాష్ట్ర ప్రభుత్వం డ్రాగన్ పడవ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన ఈ పోటీలు కేరళలో జరిగే పడవ పోటీల కంటే ధీటుగా ప్రభుత్వం జరిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 12 జట్లు, కేరళ నుంచి 5, మహారాష్ట్ర తెలంగాణ నుంచి 2 చొప్పున, తమిళనాడు నుంచి 1 జట్టు హాజరయ్యాయి. ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో కిలోమీటర్ మేర పోటీలు జరిగాయి. విజయం సాధించిన 6 జట్లు ఫైనల్స్ లో తలపడతాయి. సెమీస్ కు కొత్తపేటకు చెందిన బండారు టీం, కోనసీమ టీం, పల్నాడు 1, కర్నూలు పశ్చిమ కాలువకు చెందిన ఎర్రకాలువ టీం, కేరళ అలెప్పీకి చెందిన టీం చేరుకున్నాయి. విజేతలకు ట్రోఫీ, నగదు బహుమతి అందజేస్తారు. ఒక్కో జట్టులో 12 మంది క్రీడాకారులుండగా 10 మంది పడవ నడిపేందుకు మరో 2 సహాయకులుగా ఉంటారు. రిఫరీలు, కోచ్లు, సాంకేతిక సిబ్బంది 25 మంది పడవ పోటీలను పర్యవేక్షించారు. వీటిల్లో కేరళకు చెందిన జల క్రీడల నిర్వాహకులు జెట్ స్కీ అంటే ఎయిర్ ఫ్లై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్పీడ్ బోటుకు అనుసంధానించిన పైపుల నుంచి తీవ్ర పీడనంతో వచ్చే నీటి సాయంతో ఓ వ్యక్తి గాలిలో దాదాపు 20 అడుగుల ఎత్తు వరకు వెళ్లి ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. తాము 5 ఏళ్లుగా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నామని జాబిన్ రాజ్ జోసెఫ్ తెలిపారు. వేల సంఖ్యలో ప్రజలు వీటిని తిలకించగా గోదావరి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరై పడవ పోటీలను ఆసక్తిగా తిలకించారు.